వెళ్తాం, పాస్టర్ గారు కాస్త లేట్ అయితే వాచ్ చూసుకుంటాం. అందుకని ఈ మధ్య చర్చిలన్నింటిలో ప్రసంగికుడు ఎదురుగా పెద్ద వాచ్ పెడుతున్నారు, తొందరగా దిగిపోరా అని. ప్రతి చర్చిలో వచ్చేసింది ఇది. ఏమిటో మనం ఇంటికి వెళ్ళి సాధించేది ఏమిటో, మాంసం కూర వండుకొని టీవీ చూసుకోవడం తప్ప మనం చేసేది ఏంటి? అంతకంటే ఏమీ లేదు. బయటికి వెళ్తావు, వెంటనే ఇంటికి పోవు. వదిన ఈ నగెక్కడ కొన్నావు, ఈ చీర ఎప్పుడు కొన్నావు, కొత్త కారా, మీ అబ్బాయిని ఎక్కడ చేర్పించావు, ఇదే లోకాభిరామైన తప్ప ఏముండదు. మీకు వాక్యం ఎలా ప్రభావం చూపిస్తుంది? చూపించదు మీకు వాక్యం. మీరు ఇంకొక 1000 సంవత్సరాలు బ్రతికినా మీరు ఇలాగే ఉంటారు, ఇలాగే ఉంటారు. మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ థియోలాజియన్ బైబిల్ టీచర్ వచ్చి చెప్పినా కూడా మీరు ఇలాగే ఉంటారు.